హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో నెక్స్ట్ టాపిక్ అండ్ నెక్స్ట్ వీడియో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అడ్రస్సింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ డివర్స్ బ్యాక్గ్రౌండ్. ఇంక్లూజివ్ అంటే ఏంటి, డివర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే చిల్డ్రన్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. Under various articles of Indian Constitution, free and compulsory education is provided as a fundamental right to all children, irrespective of race, class, color, gender, disability, and language between the ages of 6 and 14 under RTE Right to Education Act 2009. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 6 నుంచి 14 లోపు ఉండే పిల్లలకి రేస్ కానీ, అంటే ఏ రేస్ వాళ్ళు, ఏ క్లాస్ వాళ్ళు, ఏ కలర్, జెండర్, డిజేబిలిటీ, లాంగ్వేజ్ డిఫరెంట్ ఉన్నా సరే వాళ్ళందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ చిల్డ్రన్ రిగార్డ్లెస్ ఆఫ్ differences like race, class, gender, disability, language learn together in the same supportive environment. It promotes equal access to equality education and participation for every child. సో ప్రతి ఒక్క పిల్లవాడు రేస్ అంటే ద్రవిడియనా, తమిళియనా, ఆంధ్రానా, ఇంకొకట అలా ఏమీ కాదు. అంటే నార్త్ ఇండియన్ అవ్వచ్చు, ఈస్ట్ ఇండియన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక క్లాస్లో ఒక పిల్లవాడు అంటే ఒక పిల్లవాడే, అంటే ఒక చైల్డే. నెక్స్ట్ క్లాస్ అవ్వచ్చు, జెండర్, డిజేబిలిటీ. క్లాసెస్ అంటే ఇక్కడ లో క్లాస్, మిడిల్ క్లాస్ ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధం లేదు. జెండర్ బాయ్ గర్ల్ కాదు. డిజేబిలిటీ అంటే ఐ సైట్ ఉండొచ్చు, ఏడిహెచ్డి అయి ఉండొచ్చు, ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే ఆడియో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లాంగ్వేజెస్ అంటే నార్త్ ఇండియన్స్ కి మన తెలుగు రాదు, వాళ్ళు ఇక్కడ వచ్చి చదివేటప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వకూడదు అనమాట. లెర్న్ టుగెదర్ ఇన్ ది సేమ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్. ఒక క్లాస్ లో ఇలాంటి వాళ్ళందరూ కూర్చోవడానికి అర్హులు అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండర్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక పిక్ చూసారంటే మీకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది. టుగెదర్ వీ కెన్, ఇక్కడ ఐసైట్ ఉంది, ఇక్కడ ఈ బాబు డిజేబుల్ చిల్డ్రన్, ఇక్కడ ఈ పాప ఏదో చేస్తుంది ఆర్టిజం, ఈ అమ్మాయి ఇంకేదో ట్రై చేస్తుంది, ఈ పిల్లవాడు టోటలీ రివర్స్ గా థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, కానీ టుగెదర్ వీ కెన్, మనం అందరం కలిస్తే చేయగలం అనేది ఇంక్లూజివిటీ. సో అది ఈ పిక్చర్ డిపెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అండర్స్టాండింగ్ ది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అసలు స్పెషల్ నీడ్స్ అంటే ఏంటి? A child with visual, hearing, locomotor, intellectual disability, etc. A learner with special educational needs also includes learner from disadvantaged and deprived communities, and also children belonging to the groups of child labor, street children, victims of social conflicts. Economically weaker sections అంటే ఏంటి? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ వింటూ ఉంటాం. And those in extreme social and economic deprived, the backward classes, SCs, STs, డిజేబుల్డ్ అండ్ గర్ల్స్ కేటగిరీ అంతా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంతా వస్తుంది. సో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి స్థానం ఉంటుంది అని చెప్తుంది మన ఆర్టీఈ యాక్ట్ అనమాట. మెథడ్ ఆఫ్ ఇంక్లూజన్, అసలు వీళ్ళని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం? ఇంప్రూవ్మెంట్ ఇన్ పెడగాజీ. పెడగాజీలో ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అంటే పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు రావాలి. Strategies like flexible teaching, assistive technology, and collaborative learning that ensures all students participate equally in education. టూ గ్రూప్స్ ఉంటాయి, హెటరోజీనియస్, హోమోజీనియస్. హోమో అంటే అందరూ సమానం, అంటే బాగా చదివే పిల్లలందరినీ ఒక దగ్గర, బాగా చదవని పిల్లలందరినీ ఒక దగ్గర అనేది హోమోజీనియస్. హెటరోజీనియస్ అంటే బాగా చదివే పిల్లవాడు ఒకవాడు, వాడికంటే కొంచెం తక్కువ చదివేవాడు, వాడికంటే కొంచెం తగ్గేవాడు, అసలు చదవని వాడు, డిజేబిలిటీస్, అలా అందరినీ హెట్రో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని ఒక గ్రూప్ చేస్తే అది హెట్రోజీనియస్ గ్రూప్ అవుతుంది. టీచింగ్లో హెట్రోజీనియస్ గ్రూప్స్ అనేటివి చాలా బెటర్ టు లెర్న్. పిల్లలకి నేర్పించాలి అంటే హెట్రోజీనియస్ గ్రూప్స్ అనేది ఇంపార్టెంట్. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఎన్హాన్సింగ్ టీచింగ్ మెథడ్స్ త్రూ స్టూడెంట్ సెంటర్ అప్రోచెస్, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్, ఇంటరాక్టివ్ లెర్నింగ్. సో పిల్లల్ని దూరం పెట్టకుండా ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి నచ్చే విధంగా మనం టీచింగ్ మెథడ్స్ని మార్చి చెప్తే ఇట్స్ కాల్డ్ స్టూడెంట్ సెంటర్ అప్రోచెస్ అంట. సో ఇవన్నీ పెడగాజీలో చేయాల్సిన ఇంప్రూవ్మెంట్స్. ఇంప్రూవ్మెంట్ ఇన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్, యూజింగ్ క్లియర్, ఇంక్లూజివ్ అండ్ మల్టీలింగ్వల్ టీచింగ్ మెథడ్స్ టు మేక్ క్లియరింగ్ యాక్సెసిబుల్ టు ఆల్ స్టూడెంట్స్. ఇది ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్లో చెప్తాము అని కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చే పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక 5 minutes వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే
వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్స్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని కానీ పాటిస్తే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని మనం 100% ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అదేంటో చూద్దాం. ఈక్వల్ యాక్సెస్. ఎవ్రీ చైల్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ డిఫరెన్సెస్ హ్యాస్ ది రైట్ టు ఈక్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఇందాక అనుకున్నాం కదా, రేస్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, డిజబిలిటీస్ అవ్వచ్చు, ఎవరికైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఎడ్యుకేషన్ని ఈక్వల్గా యాక్సెస్ ఇవ్వాలి. డివర్సిటీ ఈజ్ వాల్యూడ్. డివర్సిటీ అంటే మనం చాలాసార్లు చదువుకుంటాం భిన్నత్వంలో ఏకత్వం అని. సో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు అంటే చూడండి, డిఫరెన్సెస్ ఇన్ ఎబిలిటీస్, బ్యాక్గ్రౌండ్స్ అండ్ లెర్నింగ్ స్టైల్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ఎంబ్రేస్డ్. అవి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వేరే కల్చర్ నుంచి వచ్చారంటే వాళ్ళ కల్చర్ని డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళని ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళ కల్చర్ తెలుసుకుని మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ diversity is valued. Child-centered learning. టీచింగ్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ఆల్ లెర్నర్స్. పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పగలిగితేనే అది చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అవుతుంది. వాళ్ళ వేలోనే చెప్పాలి. సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్. స్కూల్స్ ప్రొవైడ్ నెససరీ అకామిడేషన్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఎవ్రీ చైల్డ్ టు సక్సీడ్. అంటే స్కూల్లో ప్రొవైడ్ చేయాలి ఆపర్చునిటీస్ని. అంటే లాంగ్వేజ్ రూమ్ అవ్వచ్చు, ల్యాబ్ అవ్వచ్చు, లేదా కంప్యూటర్ రూమ్ అవ్వచ్చు. సో ఆ ఎన్వైర్న్మెంట్ ఉంటే వాళ్ళు కూడా ఈజీగా ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేసుకోగలరు. కొలాబరేషన్. టీచర్స్, పేరెంట్స్, కమ్యూనిటీస్ వర్క్ టుగెదర్ టు క్రియేట్ అండ్ ఇంక్లూజివ్ లెర్నింగ్ స్పేస్. టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, కమ్యూనిటీస్ అంటే పేరెంట్, ఒక స్టూడెంట్, టీచర్, పేరెంట్, ఈ ముగ్గురే కాకుండా స్కూల్కి వచ్చే వేరే పేరెంట్ కమ్యూనిటీస్ కూడా అందరూ కలిస్తేనే ఇంక్లూజివ్ లెర్నింగ్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కొలాబరేషన్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ టీచింగ్. టీచింగ్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ అసెస్మెంట్స్ ఎన్ష్యూర్ దాట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ అండ్ లెర్న్ ఎఫెక్టివ్లీ. టీచింగ్ అనేది ఎప్పుడూ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎంతసేపు ట్రెడిషనల్ మెథడ్ అంటే డైరెక్ట్ వే ఆఫ్ టీచింగే కాకుండా గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు, లేకపోతే టీఎల్ఎం యూస్ చేసి చెప్పచ్చు, లేదంటే ఒక వీడియో అంటే టెక్నాలజీ యూస్ చేసి ఒక వీడియో ద్వారా పిల్లలకి అర్థమయ్యేలా చేయొచ్చు. సో టీచింగ్ మెథడ్స్ అనేటివి ఫ్లెక్సిబుల్గా మార్చుకుంటూ ఉండాలి. నాన్ డిస్క్రిమినేషన్. నో చైల్డ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అంటే ఏ పిల్లవాడు ఎడ్యుకేషన్ నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు, అంటే వీళ్ళు అవసరం లేదు అనే మాట రాకూడదు. మార్జినలైజ్ బేస్డ్ ఆన్ డిజబిలిటీ, జెండర్, సోషల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్. సో వీళ్ళందరినీ మీరు ఎడ్యుకేషన్కి ఎక్స్క్లూడెడ్ అనే బోర్డ్ కానీ, ఒక వర్డ్ కానీ, ట్యాగ్స్ కానీ వాళ్ళకి మనం ఏమీ ఇవ్వకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు. ఇన్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. వాళ్ళు డిజేబుల్ చిల్డ్రన్ అవ్వచ్చు, రేస్ కానీ, కలర్ కానీ, జెండర్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఏవి డిఫరెంట్ ఉన్నా సరే దే ఆర్ వెల్కమ్ టు అవర్ క్లాస్ రూమ్ అని చెప్పి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ ఆర్టీఈలో చెప్తుందనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005. అండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఇంక్లూజివ్ అంటే ఏంటి, ఆర్టీఈ యాక్ట్ అంటే ఏంటి అనే ఈ 2 పాయింట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.